గర్భం దాల్చగానే పుట్టబోయే బిడ్డపై ఎన్నో కలలు కంటుంది ఆ మాతృమూర్తి. ప్రసవ వేదన అనుభవించిన తర్వాత పండంటి బిడ్డను చూసి మురిసిపోతుంది ఆ తల్లి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో అలాంటి మధుర జ్ఞాపకాలు విషాదాలుగా మారుతున్నాయి. శిశువు కళ్ళు తెరవకముందే 100 ఏళ్లు నిండుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తల్లి గర్భంలో మరణాలకు అసలు కారణం తెలుసుకుంటే శిశు మరణాలను అరికట్టవచ్చంటున్నారు నిపుణులు. మహిళలకు వైద్య సేవలు, ప్రసవాల కోసం వరంగల్లో 2 ప్రసూతి ఆసుపత్రులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఒకటి హన్మకొండలో, మరొకటి వరంగల్లో ఏర్పాటు చేసింది. ఈ 2 ఆసుపత్రులకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం వచ్చి వెళ్తుంటారు. వీటికి తోడు ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, జనగామ జిల్లాల్లో కూడా ప్రసూతి ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అయినా శిశువు మరణాలను అరికట్టలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గర్భం దాల్చిన మహిళలు జాగ్రత్తలు పాటించకపోవడంతో మొదటి కాన్పులోనే ఎక్కువగా శిశు మరణాలు జరిగినట్లు వైద్య అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకు 400 నుంచి 450 మంది శిశువులు గర్భంలోనే మరణిస్తున్నట్లు వైద్యుల గణాంకాలు చెబుతున్నాయి. దీంతో తల్లి గర్భంలో ప్రాణాలు పోకుండా ఆసుపత్రుల్లోనే వ్యాయామాలు నేర్పిస్తున్నారు డాక్టర్లు. తల్లి, శిశువుకు తీసుకునే జాగ్రత్తలు చెప్తున్నారు. గర్భం దాల్చగానే ఆసుపత్రికి వచ్చి డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదం తప్పదంటున్నారు డాక్టర్లు. అయితే మేము ఇక్కడ మిడ్వైఫరీ ఓపీలో ఉన్నామన్నట్టు. మేము ఇక్కడికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుండి అన్ని ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము వాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్తా ఉంటాం అన్నట్టు. అంటే ఏ ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి 3rd ట్రైమెస్టర్ వరకు ఏ ఎక్సర్సైజ్, యాంటీనేటల్ ఎక్సర్సైజ్ అంటారు వీటిని. ఏ ఎక్సర్సైజ్ చెప్తే బేబీ ఏ విధంగా డీసెంట్ అవుతుంది అనే విషయం గురించి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఎక్సర్సైజ్ కూడా చెప్తా ఉంటాము. బేబీ మూమెంట్స్ మంచిగా చూసుకోవాలమ్మా. మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బేబీ మూవ్ అవుతుందంటేనే బేబీ లోపల లైవ్ ఉన్నట్టు లెక్క. మనకి లేదు అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అట్లా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. శిశువు మరణాలకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివాహమైన వెంటనే సంతానం కోసం చూడడం, ఎలాంటి వైద్యుల సూచనలు పాటించకపోవటం కూడా ప్రసూతి మరణాలకు దారి తీస్తోందంటున్నారు డాక్టర్లు. కొందరు మహిళలు మేనరికం పెళ్లిళ్లు చేసుకోవడం కారణంగానూ శిశు మరణాలు జరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు. అబార్షన్కి కాజెస్ అవన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి మెయిన్గా ఏమంటే కొన్నిసార్లు అది మేనరికం పెళ్లిళ్ళ వల్ల కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేనరికం పెళ్లిళ్ళు కూడా తగ్గించుకోవాలి. ఇంకా ప్రికాషన్స్ అంటే హెల్దీ లైఫ్ స్టైల్స్, ఒబేసిటీ కూడా మెయిన్ కాజ్ ఆఫ్ అబార్షన్. ఒబేసిటీని కూడా తగ్గించుకోవాలి. ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ తగ్గించుకుంటే మంచిది. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే బయటే వాళ్ళు అబార్షన్ పిల్స్ వేసుకొని ఇక్కడికి అబార్షన్ స్టేట్లో వస్తున్నారు. అలాంటి అబార్షన్స్ని మనము స్టాప్ చేయడానికైతే లేదు. దాన్ని కూడా కొద్దిగా ప్రివెంట్ చేస్తే బెటర్. మనం గర్భం దాల్చిన ప్రతి మహిళ ఆహార నియమాలను పాటించడంతో పాటు శారీరక శ్రమ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. నేటి తరం మహిళల్లో శారీరక దృఢత్వం తక్కువగా ఉంటోందని, అందువల్ల గర్భం దాల్చగానే శిశువు మరణిస్తోంది. దీంతో మహిళల్లోనే కాదు కుటుంబ సభ్యులు నిరాశ చెందుతున్నారు. గర్భిణులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి సలహాలను పాటిస్తేనే శిశు మరణాలు తగ్గుతాయంటున్నారు వైద్యులు. అబార్షన్ మోస్ట్ కామన్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు అవుతుంది. అంటే కామనెస్ట్ రీజన్ ఫర్ అబార్షన్ ఈజ్ 50% ఆఫ్ ద పీపుల్లో క్రోమోజోమల్ అనామలీస్. క్రోమోజోమల్ అనామలీస్ అంటే ఆ బాడీ సెల్లో జీన్స్ డిఫెక్ట్స్ ఉండడం వలన అబార్షన్స్ అవుతాయి. అండ్ దెన్ సెకండ్ మోస్ట్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తారు కొంతమంది, అండ్ కెమికల్ ఎక్స్పోజర్, స్మోకింగ్, అండ్ దెన్ 40 years above ఎల్డర్లీ. నెక్స్ట్ ట్రామా ఆర్ ఇంజురీ, దీస్ ఆల్ మే కాజ్ అబార్షన్స్. ఇది ప్రివెంట్ చేయడానికి వాళ్ళ ప్రెగ్నెన్సీని వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఉంటే ఈ అబార్షన్స్ని మనం రెడ్యూస్ చేయవచ్చు. గర్భం దాల్చిన క్షణం నుంచే ఆహార నియమాలను పాటించాలంటున్నారు డాక్టర్లు. అలాగే శారీరక శ్రమ చేసేలా వారికి అవగాహన కల్పించాలంటున్నారు. అప్పుడే శిశు మరణాలు అరికట్టవచ్చని చెప్తున్నారు డాక్టర్లు.